44వ మహానాడు నిర్వహించబడుతున్నది వరంగల్ లోపల. వరంగల్ది దాదాపు అన్ని ప్రాంతాలను పోల్చే పద్ధతులలో ఇక్కడ కూడా 70-80 మంది హాజరయ్యారు. అన్ని ప్రాంతాల కంటే మనది కూడా దాని లోపల ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పింది. అది గుర్తుంచుకోవాలి. ఇన్ని సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాం నుండి, ముఖ్యంగా ఎన్టీ రామారావు జన్మదినం నాడు మనం పెడుతున్నాం కాబట్టి, ఎన్టీ రామారావు గారి ప్రత్యేకత ఏంటంటే రాగానే ఈ ప్రాంతం లోపల మన పటవారి విధానాన్ని రద్దు చేయడం, మన అధికారాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం, మాండలిక వ్యవస్థ తీసుకురావటం, కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు రాజకీయాల లోపల జొప్పించడం, ఇదొక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అన్ని కులాల వాళ్ళు రాజకీయాలకు రావటం ఆత్మగౌరవాన్ని పెంచుకున్నది అన్ని కులాల లోపల. దాని తర్వాత మళ్ళా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి వారి తర్వాత కూడా కొంత స్ట్రెంథన్ చేసాడు. మీరు ఆశామాసి కాదు, ఏది మహిళా గ్రూపులు అనంటే, గతంలో డాక్రా గ్రూపులు అనంటే అదో ఆశామాసి కాదు. ఊళ్ళల్లో చూస్తే భర్త సాటున భార్యలు ఇంటి లోపలనే గృహంలో ఉండి వాళ్ళు బందీ అయిపోయేది. అలాంటిది మహిళలందరూ కూడా రోడ్డెక్కి స్వేచ్ఛను తీసుకొచ్చిన పరిస్థితి మన చంద్రబాబు హయాం లోపల ఇది పెద్ద సంచలనమైన పరిస్థితి. ఇది రెండు మీరు గమనించవలసిన విషయం. సామాజిక న్యాయం అనేది ఆశామాసి కాదు. ఎందుకనంటే రిజర్వేషన్ల కాడికి వచ్చినప్పుడు అది ప్రజాస్వామ్య ప్రక్రియ. దేశంలో ప్రజాస్వామ్యానికి ఒక ముందడుగు అన్నమాట. అలాంటి రిజర్వేషన్లు అమలు చేసే దాని లోపల కూడా మా సారు తీసుకుంటేనే, చంద్రబాబు తీసుకుంటేనే అవి అమలయ్యే పరిస్థితి ఉంటాయి. కాబట్టి బాబు గారు ముందంజ ఉండాలి. సామాజిక సమస్యల లోపల ముందడుగున ఉంటే మా తెలంగాణ బాగుపడుతుంది. అందుకోసం వారికి కూడా అప్పీల్ చేస్తున్నా ఈ మహానాడు నుంచి. అందుకోసం వారు లాంటి వాళ్ళు ముందు పడితే ఇలాంటివన్నీ అయితే కాబట్టి నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లక్షలాది మందితో జరిగే మహానాడును ఈరోజు పొదుపులో భాగంగా దేశ ప్రధాని పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ ప్రకారం వర్చువల్గా ప్రతి కార్యకర్తకు అనుకూలంగా ప్రతి కార్యకర్త మహానాడు వీక్షించే విధంగా ఈరోజు మనం వరంగల్ జిల్లా ఫాతిమానగర్లో మహానాడు నిర్వహిస్తున్నాం. డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహానాడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నలుమూలల నుండి ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ మహానాడును రేపు అన్నగారి బర్త్డే సందర్భంగా కూడా ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాబో రోజులలో కూడా ఇంకా బలపడే విధంగా ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. పుట్ట రజనీకాంత్, వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్.